మనం దేవుని వెతుక్కుంటూ అన్ని టెంపుల్స్‌కి వెళ్తాం. చాలా దూరం, చాలా ట్రావెల్ చేసి కూడా వెళ్తాం. కానీ మన చుట్టూనే భగవంతుడు ఇలా ఆకలిగా ఉన్నవారి రూపంలో తిరుగుతూ ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని గమనించగలరని విన్నవించుకుంటున్నాను. ఆకలితో మన వైపు చూసే ప్రతి చూపు దేవుడు మనల్ని చూస్తున్నట్టే. మనం గుడికెళ్ళి 100 మందికి ప్రసాదాలు పంచిపెట్టేదానికన్నా, ఇలా ఆకలిగా ఉన్న వారికి ఒక్కరికి భోజనం పెట్టినా అదే ప్రతిఫలం వస్తుందని నేనైతే భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ స్వాతి. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో తెలీదు. నేను 2 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మంగళగిరి హైవేలో నేను చిన్న పనుండి 2 రోజులు ఇటొచ్చాను. వచ్చినప్పుడల్లా రోడ్ సైడ్ చాలా దీనంగా, నీరసంగా కనిపిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు చేసుకొని ఇట్లా రోడ్ సైడ్ మనకు కనిపిస్తూనే ఉంటారు. మనం చూస్తూ కూడా చూడనట్టు వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి చూసి కూడా ఎవరోలని వెళ్ళిపోతాం. కానీ వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టిన వాళ్ళం అవుతాం. అతనికి ఇప్పుడు నేను భోజనం పెడుతుంటే ఆవురావురమంటూ తింటున్నాడు. కడుపు నిండా భోంచేసి ఎన్ని రోజులైందో కూడా తెలీదు. కనీసం ఆకలి అని కూడా